విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో పదే పదే చెబుతున్న మాట, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని, నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారు అని, ప్రైవేట్ పాఠశాలల నుండి పొలోమని వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు అని, అది మా ప్రభుత్వ గొప్పతనమేనని చెప్పి గౌరవ మంత్రి గారు పదే పదే చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన కథనం, అది కూడా కేంద్ర ప్రభుత్వ గణాంకాలను ఉటంకించుకుంటూ రాసిన కథనాన్ని కనుక చూస్తే లోకేష్ గారి మాటలకు పూర్తి భిన్నంగా ఉంది. కారణం, రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ బడుల సంఖ్య 3 ఉందట. కానీ పిల్లలు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు అని కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించింది అట. బడులు అంటే ఏకోపాధ్యాయ బడులు సెకండరీ స్థాయిలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర విద్యాశాఖ, ఫౌండేషను ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఎక్కువగా ఉంటే 5 నుంచి 10 తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మెరుగవుతున్నాయని పేర్కొందట. ఏపీ సమగ్ర శిక్షకు సంబంధించి 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్ అనుమతికి నిర్వహించిన ప్రాజెక్ట్ అనుమతుల బోర్డు సమావేశంలో వచ్చిన వివరాలను తాజాగా విడుదల చేశారట. దీని ప్రకారం కనుక చూస్తే డ్రాప్అవుట్స్ 11% ఉందట. జాతీయ సరాసరి సగటు డ్రాప్అవుట్ 3.7% అంటే మన రాష్ట్రంలో డ్రాప్అవుట్ సగటు 11.2 ఉందట. చాలా ఎక్కువగా ఉంది. అండ్ అంతేకాదు, 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 36 లక్షల మంది ఉంటే 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 36 లక్షలు ఉంటే 15,000 ప్రైవేట్ విద్యా సంస్థల్లో 47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారట. 45,000 ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏమో 36 లక్షల విద్యార్థులు ఉంటే అందులో 3వ వంతు అంటే కేవలం 15,000 ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రం విద్యార్థులు 47 లక్షలకు పైగా ఉన్నారట. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరే స్టూడెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారట, ఇద్దరు ఉన్న వాళ్ళు ఉన్నారట, అసలు స్టూడెంట్స్ లేని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయట. అండ్ డ్రాప్అవుట్స్ పెరిగిపోతూ ఉన్నాయట. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి అని చెప్పి కేంద్ర విద్యాశాఖల గణాంకాలు అని ఈనాడు పత్రిక ఈరోజు ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది.